హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా స్క్వేర్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనం 3 డిఫరెంట్ మెజర్మెంట్స్లో తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ స్క్వేర్ పీస్ 3.5 ఇంచెస్ లెంత్, 3.5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి 4.5 ఇంచెస్ లెంత్, 4.5 ఇంచెస్ విడ్త్ వచ్చే విధంగా ఈ స్క్వేర్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే 5 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఈ స్క్వేర్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క మెజర్మెంట్ వచ్చేసి ఇలా 4 పీసెస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టాజల్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము ఈ బిగ్ సైజ్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా కార్నర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 4.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఇది ఒకటి తీసుకొని దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న దాని మీద ఇలా పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని కూడా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 పీసెస్ సపరేట్గా వెళ్ళిపోకుండా ఇలా పైన వచ్చేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము మనం తీసుకున్న క్లాత్స్ అన్ని ఇలాగే పెట్టుకుని పైన వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న క్లాత్స్ అన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని మనము తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఒక పిన్ తీసుకోవాలి. ఈ పిన్ని కదలకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని మనము ఇలా కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఈ పక్క కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం మనం తీసుకున్న అన్ని పీసెస్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పెటల్ని తీసుకోవాలి. తర్వాత ఇంకొక పెటల్ తీసుకొని ఈ 2 పెటల్స్ ఉన్నాయి కదా, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక సైడ్ మాత్రమే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. మీరు మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోండి. నేనైతే ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనం ఇంకొక పీస్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలా రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది, ఒక ఫ్లవర్ షేప్లో మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని మనము నార్మల్ నీడిల్ తీసుకోవాలి. చూడండి, ఇలా నార్మల్ నీడిల్ తీసుకుని ఈ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ కార్నర్స్ని ఇలా దగ్గరికి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ని రెండింటిని కూడా మళ్ళీ ఇలా దగ్గరికి తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మనం ఈ థ్రెడ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా నీట్గా అనుకోవాలి. చూడండి, మనకు వచ్చేసి ఈ టాజల్ ఈ విధంగా వస్తుంది. ఇది మొత్తం కూడా
మనకు ఫ్లవర్ షేప్లోనే కనిపిస్తుంది, 3D ఫ్లవర్లో కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ ఫ్లవర్ డిజైన్ లాక్టాన్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.